నమస్తే. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, దీపారాధనలకు ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో చేయాల్సిన పనులేంటి, ఈ మాసంలో ఏం చేయకూడదు, మరింత వివరంగా తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు పాలెపు చంద్రశేఖర శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, పరమ పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసం అసలు విశిష్టత చెప్పండి గురుగారు. చాలా చక్కని ప్రశ్న హిమబిందు. ఎందుకంటే మనకు మాసానాం కార్తీకం శ్రేష్టం అని మనకు అనేక పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన జీ తెలుగు ప్రేక్షకులకు విశేషమైనటువంటి మాసం గురించి కొంత సమాచారం మనం కూడా అందించాలి. కాబట్టి మరి ఈ యొక్క కార్తీక మాసం అనేది బహుళార్థ సాధకమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ మాసం ప్రారంభం కాగానే మనకు ఉపవాసాలు, అభిషేకాలు, తర్వాత శివకేశవుల యొక్క ఆరాధనలు అనేవి చేస్తూ ఉంటాం. కానీ అసలు ఈ కార్తీక మాసానికి పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మాసాలలో 8వ మాసం ఇది కార్తీక మాసం. అంటే కృత్తికా నక్షత్రం ఏ పౌర్ణమి రోజునైతే ఉంటుందో ఆ మాసానికి మరి కార్తీక మాసం అనే పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ కార్తీక మాసానికి ముఖ్యంగా ఎప్పుడైతే కృత్తికా నక్షత్రం వల్ల ఏర్పడినటువంటి మాసం కాబట్టి మరి నక్షత్రానికంటే కృత్తికా నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే అగ్ని. కాబట్టి అధిదేవత అగ్ని అయినప్పుడు మరి ఆ అగ్ని సంబంధమైనటువంటి దీపారాధన కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు అగ్ని వల్ల మనలో ఉన్నటువంటి సర్వ పాపాలన్నీ కూడా హరించి మనకు పుణ్యప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఇది ఒక ఉద్దేశంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ అగ్నితో పరిశుభ్రత అనేది లభిస్తూ ఉంటుంది మనకు. ముఖ్యంగా అగ్ని సర్వభక్షకుడుగా, అగ్నిదేవుడు సర్వభక్షకుడుగా చెప్పబడతాడు. కాబట్టి మరి సర్వపాపమైనటువంటి అంటే ఎన్ని పాపాలు చేసినా కూడా దీపాలు వెలిగించడంతో మనకు ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు ప్రత్యక్ష సాక్షాలు. కాబట్టి అటువంటి సంబంధించినటువంటి కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం కాబట్టి దీనికి కార్తీక మాసం అని చాలా విశేషమైనటువంటి పేరు మన పూర్వీకులు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు కార్తీక మాసం అనేది ఎక్కువగా కూడా శివుడికి, విష్ణుకి చాలా ప్రీతికరమైంది అంటారు. ఎందుకు ఆ దేవుళ్ళకి అంత ఇష్టం ఈ మాసం అంటే? ముఖ్యంగా మనం ఇక్కడ హిమబిందు ఏమిటంటే ఈ ఋతువులలో మనకు ముఖ్యంగా ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, ఈ 2 ఋతువులు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి మాసాలుగా చెప్తారు. ఎందుకంటే యమధర్మరాజు యొక్క యమదంశికలు 2 కూడా బయటకు వస్తాయి. కాబట్టి అకాలమైనటువంటి మరణాలు ఈ 2 మాసాలలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అంటే వాతావరణ దృష్ట్యా కావచ్చు, ముఖ్యంగా మనకు ఆశ్వీజ మాసం ఉందనుకోండి, అందుకే అక్కడ అమ్మవారి ఆరాధన చేసిన తర్వాత కార్తీక మాసం ప్రవేశించడానికంటే ముందు అమావాస్య రోజున దీపావళి పండుగను చేసుకుందాం. అంటే ఇక్కడ ఏమిటంటే రాబోతున్నటువంటి పీడలన్నిటిని కూడా దూరం చేయడానికి మనము మాసాలకు సంబంధించినటువంటి దేవతల యొక్క ఆరాధన చేయడానికి ముఖ్యంగా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయోర్విష్ణు విష్ణుశ్చ హృదయోర్శివ అని చెప్పబడుతూ ఉంది. అంటే శివకేశవులకు ఆరాధనకి ఇష్టమైనటువంటి మాసమే. చూడండి, భాద్రపద మాసంలో గణపతి ఆరాధన చేశాం. ఆశ్వీజ మాసం వచ్చేసరికి అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమైనటువంటి ఆ తల్లి యొక్క ఆరాధన చేశాం. మరి కార్తీక మాసం వచ్చేసరికి మనం ఇద్దరు కూడా చెప్పుకున్నాం, ఒకానొకప్పుడు గణపతి, పార్వతి, శివుడు ముగ్గురు కూడా భోజనం చేసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే శివుడు అడుగుతున్నాడు, అరే గణపతి, నువ్వు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు చేయించుకొని వచ్చావు కదా, మీ అమ్మ కూడా 10 రోజులు ఉత్సవాలు చేయించుకొని వచ్చింది, మరి నా సంగతి ఏమిట్రా అని అన్నాడు. అంటే గణపతి అప్పుడు జవాబు చెప్పాడు, నాన్న మీరేం భయపడకండి, మీకు నెల రోజులు
మరి మీకు మీ పేరు మీద పూజలు అభిషేకాలు చేయడానికి కార్తీక మాసం వస్తూ ఉందంటే వెంటనే శివుడు ఏమడిగాడంటే, అరే నా గురించి పక్కకు పెట్టు, మీ మేనమామ అయినటువంటి విష్ణుమూర్తికి కూడా ఏదిరా మాసం అన్నాడు. అంటే నాన్న మీరేం భయపడకండి, శివకేశవులకు ఇష్టమైనటువంటి ఆరాధన చేసే మాసమే కార్తీక మాసం కాబట్టి మరి అటువంటి కార్తీక మాసంలో శివకేశవుల యొక్క ఆరాధన చాలా విశేషమని చెప్తూ ఉంటారు. రైట్. అంటే గురుగారు ఇప్పుడు కార్తీక మాసంలో చేయాల్సిన పనులేంటి? ముఖ్యంగా కార్తీక మాసంలో మనకు పురాణ గ్రంథాలు తెలుపుతున్నటువంటి ఏమిటంటే, స్నానం దీపంచ దానంచ పురాణ శ్రవణం ద్విజాత్ లక్ష బిల్వార్చనం చైవ వనభోజనమాచరేత్. ఈ యొక్క కార్తీక మాసంలో మనం చేయవలసినటువంటి పనులు, మొట్టమొదలు నదీ స్నానం. మనకు అందుబాటులో ఉన్నటువంటి నదీ స్నానం గంగే చెమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం చదువుకొని, ఒకవేళ నదులు దగ్గరగా లేకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి జలాన్నే గంగాజలంగా భావించి, అయితే ఉదయాత్ పూర్వమే స్నానం చేయాలి, అది చాలా ముఖ్యం. తర్వాత దీపదానం అనేది చాలా శ్రేష్టం. ఎందుకంటే జ్ఞాన జ్యోతిని వెలిగించేది, మనందరిలో విజ్ఞాన జ్యోతులను జ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ ఉండేది దీపదేవత. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పేసి దీపదానాన్ని కూడా చెయ్యాలి. తర్వాత కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పురాణ ప్రవచనం అనేది తప్పకుండా వినాలి. తర్వాత లక్ష బిల్వార్చన అనేది వీలైతే శివునికి లక్ష బిల్వార్చన అనేది ఒకటి చెయ్యాలి. అదేవిధంగా అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే వనభోజన, అంటే వన సమారాధన అని చెప్తూ ఉంటారు. అటువంటి వన సమారాధనను కూడా, అంటే అందరు కలిసి తోటకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను చూస్తూ ప్రకృతి దేవతను కొలుస్తూ, ముఖ్యంగా ఉసిరిక వృక్షం ఉన్నటువంటి వృక్షం కింద కూర్చొని వంటకాలు చేసుకొని అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా వెళ్తూ యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, ప్రకృతి మాత ఒడిలో కూర్చొని మరి ఆ ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి వాతావరణంలో భోజనాలు చేయడం వన సమారాధన అని చెప్పబడుతూ ఉంటుంది. ఇంతేకాకుండా ముఖ్యంగా మనం కార్తీక మాసంలో విశేషమైనటువంటి దానాలు, ఒకటి దీపదానం అయితే, రెండోది అన్నదానం, మూడోది కన్యాదానం కూడా చాలా శ్రేష్టం. అందుకే కార్తీక మాసంలో కన్యాదానం చేసినటువంటి వాళ్లకు ఇటు 7 తరాలు అటు 7 తరాల యొక్క వంశవృద్ధి జరుగుతూ ఉంటుందని చెప్పేసి, కన్యాం కనక సంపన్నాం కనకాభరణై భూషితాం దాస్యామి విష్టవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ ఒక కన్యాదానం చేయడం. తర్వాత ముఖ్యంగా కార్తీక మాసము శివకేశవులను ఆరాధన చేసే మాసంగా ఇక్కడ ఏమిటంటే గోదానం కూడా చాలా శ్రేష్టం. ఎందుకంటే భారతదేశం అంటేనే వెలుగుతో కాంతితో కూడుకున్నటువంటి దేశం కాబట్టి, గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేష్టి అతశాంతి ప్రయచ్చమే అని ఒక గోదానం చేస్తే అనేకమైనటువంటి యజ్ఞ ఫలితం అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో గోదానం చేయడం చాలా శ్రేష్టం. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉంటారో వారికి వస్త్రదానం కూడా చేయమని చెప్పేసి మన పురాణ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అలాగే ఈ మాసంలో అంటే చేయాల్సిన పనుల గురించి వివరించారు, చేయకూడని పనులు కూడా ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి. ఒక్కటమ్మా, చాలా చక్కని ప్రశ్న మా బిందు. ఎందుకంటే కార్తీక మాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి, చెయ్యకుండా ఉండాలి అనే దానికి ఏమిటంటే, ఒకటి, కార్తీక మాసంలో శరీరానికి నూనె అంటవద్దు. ఎందుకంటే శరీరానికి కార్తీక మాసంలో నూనె పెట్టుకోవడం అనేది పనికిరాదు. తర్వాత కార్తీక మాసంలో తల స్నానం అనేది ప్రతినిత్యం చేయవచ్చు.
మిగతా మాసాలలోనేమో చేయకుండా ఉండాలని చెప్తారు. తర్వాత ఇంకొకటి, ఏవైతే కొంత మనకు మరి తమో గుణాన్ని ఇచ్చే పదార్థాలు ఉంటాయో, తమో గుణం అంటే ఆవేశంగా, అంటే కొన్ని పదార్థాలు నిషిద్ధం, ఉల్లి వెల్లి, తర్వాత ఈ నాన్ వెజ్ కూడా ఈ మాసంలో ఎవరు కూడా తినరు, ఎందుకంటే ఇవన్నీ కూడా నిషిద్ధ పదార్థాలు. తర్వాత ముఖ్యంగా ఆదివారం రోజున ఉసిరిక కూడా తినవద్దు. ఆదివారం రోజున ఉసిరిక తింటే ఆ ఉసిరిక తినడంతో సి విటమిన్ ఎక్కువ అయిపోయి మన లోపల ఉన్నటువంటి కొంత నర్వస్ వ్యవస్థలో మార్పు వస్తుంది. కాబట్టి ఆదివారం ఎందుకు తినవద్దు అంటే సూర్యుని వారము కాబట్టి ఈ వారం రోజు ఉసిరిక తినవద్దు. ఇటువంటి కొన్ని నియమాలు చెప్పారు. ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారం రోజున సాయంకాలం పూట ఈ వెంట్రుకలు విరబోసుకొని సంధ్యా సమయంలో ఉండకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలకు తీసుకొని శివుడు తన యొక్క అందరినీ తీసుకొని వస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు అది నిషిద్ధం అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలనుకుంటే కొన్ని పదార్థాలు, ఎందుకంటే పూర్వీకులంతా కూడా ఎట్లా చెప్పారంటే మాసాన్ని బట్టి మనం తినే పదార్థాలు చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో యమదంష్టలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏవైతే క్రొవ్వు పదార్థాలు ఉంటాయో, అంటే ఫ్యాట్స్ ఇచ్చే పదార్థాలు ఉంటాయో, వాటి తినడం ద్వారా మన లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో కొవ్వు అనేది చేరి ఈ హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు క్రొవ్వు పదార్థాలను కూడా ఈ మాసంలో తినవద్దు అని నిషిద్ధ పదార్థాలుగా పెట్టడం జరిగింది. అలాగే గురుగారు, అంటే ఇప్పుడు కార్తీక మాసంలో దీపాలు ఎక్కువగా కూడా వెలిగిస్తూ ఉంటారు. దీపారాధన విశిష్టత ఏంటి గురుగారు? చాలా చక్కని ప్రశ్నమ్మా. మరి దీపారాధన చేయడం అనేది ముఖ్యంగా మనకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఈ దీపారాధన ఎందుకు చేస్తారు అంటే మనకు కార్తీక మాసము కృత్తికా నక్షత్రం, ఎంత దీపజ్యోతులను వెలిగిస్తే అంత మనకు అన్ని విధాల కూడా క్షేమం అనేది ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసములో ఏదైతే ముఖ్యంగా పౌర్ణమి రోజున ఒక ఉత్సవాన్ని చేస్తారు, దాన్నే కృత్తికా దీపోత్సవం అని చెప్తూ ఉంటారు. అందుకే మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రాంతాలలో దీపారాధన చేస్తారు. ఈ దీపారాధన ఎందుకు కోటి దీపోత్సవం అని కావచ్చు, దేవాలయాల్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. మరి మన జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దీపాన్ని వెలిగిస్తే ఏమిటి అంటే ఆ దీపాలు కూడా అన్ని రకాల నూనెలతో వెలిగించవద్దు. ముఖ్యంగా ఏదైతే ఉంటుందో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శ్రేష్టంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ మాసానికి మరొక పేరు ఉందమ్మా, దామోదర మాసం. ఈ కార్తీక మాసానికే దామోదర మాసంగా చెప్తూ ఉంటారు. మరి దామోదరుడు అంటే ఎవరు? శివుడు. దామోదరు అంటే విష్ణు భగవానుడు. ఎందుకంటే మనకు కేశవాది నామాలలో దామోదరాయ నమః అనే ఒక నామం వస్తూ ఉంటుంది. అయితే ఈ విష్ణునామం దామోదరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దాని యొక్క అర్థాన్ని తీసుకుంటే దామోదరుడు అంటే తులసీమాలను నడుంకు ధరించినటువంటి వాడని ఒక అర్థం. తర్వాత యశోదమ్మ చేత నడుంకు తాడు కట్టించుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అని ఇంకొక అర్థం. కాబట్టి కృష్ణ పరమాత్మనే విష్ణు భగవానుడు కాబట్టి దీనికి దామోదర మాసంగా చెప్తారు. మరి ఈ దామోదర మాసంలో ముఖ్యంగా తులసి కోట దగ్గర దీపాలు వెలిగించడం. ఎందుకంటే బృందాదేవి అనే ఆమెనే ఒక శాపవశాత్తు తులసి మాతగా అవతరించింది. తులసి ఆరాధన చేస్తే ఈ నెల రోజులు చాలా ముఖ్యం. అయితే ఈ తులసి కోట దగ్గర దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి అపమృత్యు దోషం ఉండదు. మరి ఎందుకు? దీపంజ్యోతి పరబ్రహ్మ అని చెప్తూ ఉంటారు కదా. అయితే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి 3 దీపాలు ఉన్నాయమ్మా, మహాప్రాణ దీపాలని చెప్పుకోవచ్చు. ఒకటేమిటి? ఉదయం నుంచి సాయంకాలం దాకా సూర్యుని యొక్క అఖండమైనటువంటి జ్యోతి, అదొక దీపం. తర్వాత సాయంకాలం
షోడశ కళానిధైనటువంటి చంద్రుడు వెన్నెలతో ఇచ్చే దీపం చల్లని దీపం. అదే కాకుండా మన లోపల కూడా ఒక దీపం ఉంది. అదేమిటి? ఆ దీపమే మన లోపల ఉన్నటువంటి జీవాత్మ. మరి ఈ జీవాత్మ పరమాత్మను చేరాలి అన్నప్పుడు మనం నిజమైనటువంటి దీపారాధన చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ మనం దీపారాధన చేస్తామో, గరుడ పురాణం కావచ్చు, అర్చిరాది మార్గం కావచ్చు, చనిపోయిన తర్వాత శైవ వైష్ణవ సంప్రదాయాల్లో చెప్పే పురాణాలు, వాటిల్లో ఏం చెప్పబడుతున్నా అంటే, ఇక్కడ దీపదానం చేస్తే అక్కడ వెళ్ళేటప్పుడు నీ యొక్క యాతనా శరీరం వెళ్ళేటప్పుడు నీకు అక్కడ జ్యోతి స్వరూపంలో వెలుగు ఉంటూ ఉంటుంది అని దీపారాధన చేయడం ఒక విశేషంగా. తర్వాత ముఖ్యంగా కార్తీక శుక్ల పాడ్యమి నుండి చివరి దాకా నెల రోజులు ప్రతిరోజు ఒక దీపదానం చేస్తారు. ఈ దీపదానం అనేది కూడా ఎంత విశిష్టత అంటే, దీపదానంతో పాటు బ్రాహ్మణోత్తములకు భోజన సాహిత్యాలు కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇటువంటి దీపదానం చేసేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్పబడుతుందమ్మా. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వపరాత్సుకం వహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్సు సదా మమ. చక్కగా చెప్పారమ్మా. ఒక దీపాన్ని మనం దేవాలయంలో కానీ లేదా అర్చకునికి కానీ బ్రాహ్మణోత్తముని కానీ మనం దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దివ్యం అంటే అన్ని రకాల జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యమైనటువంటి స్వరూపమే దీపజ్యోతి. సర్వ సంపత్సుఖవహ అంటే అన్ని రకాల సుఖాలను మనకు అందిస్తూ ఉంటుంది. దీపదానం ప్రదర్శామి శాంతిరస్సు సదా మమ అంటే ఈ దీపదానం నేను నీకు ఇస్తూ ఉన్నాను. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటే కాంతి స్వరూపము సాక్షాత్ అమ్మవారు. అంటే దీపజ్యోతి మహాలక్ష్మి స్వరూపంగా చెప్తూ ఉంటారు. ఆ దీపదానం చేసినప్పుడు మనకు శాంతి సౌఖ్యము ఎప్పుడు కలగాలని చెప్పేసి ఆ దీపదానాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దీపాలల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. దీపావళి రోజున ఒక దీపాన్ని వెలిగించాలి దక్షిణం వైపుకు, దాన్ని యమదీపం అంటారు, అపమృత్యు రాకుండా. కుబేర దీపం అంటారు. ఇంకా అనేక రకాలైనటువంటి దీపజ్యోతులు వెలిగిస్తూ గంగా నదీ తీరంకు వెళ్ళి ఆ దీపజ్యోతులను నదిలో వదిలిపెడితే విశేషమైనటువంటి పుణ్యంగా చెప్తూ ఉంటారు. అలాగే గురువుగారు, ఇప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలకి చాలా ప్రత్యేకం ఉంటుంది. సో వనభోజనాలు చేయడానికి ఏమైనా నియమాలు ఉంటాయా? చాలా చక్కని ప్రశ్నమ్మా. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే మన భారతీయుల యొక్క సనాతన సంప్రదాయం ఎట్లా ఉంటుందంటే, జీవజాలంతో పాటు మనుషులతో పాటు మనలో భూతదయ కూడా ఉంది. చెట్లు చేమలపైన కూడా మనకు కొంత దయాభావం అనేది ఉన్నది. అందుకే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఒకరోజు తప్పకుండా వన సమారాధన అని దీనికి పేరు. దీన్నే కార్తీక వనభోజనాలు అంటూ ఉంటాం. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే, ప్రకృతి అంతా కూడా ఎప్పుడైతే శరదృతువు వస్తూ ఉన్నదో, ఈ ఆశ్వీజ మాసము వెళ్ళి కార్తీక మాసం వస్తూ ఉందో, అప్పుడప్పుడే చెట్లు అంతా కూడా చిగురించుకొని కోకిలలు కుహు కుహు అంటూ గానం చేస్తూ ఉంటే పక్షుల యొక్క కిలకిలా రావాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే మానసిక పరమైనటువంటి రోగ నివృత్తి కోసం వన సమారాధనకు వెళ్తారు. ఆ వన సమారాధన కూడా తప్పకుండా ధాత్రి వృక్షము అంటే ఉసిరిక చెట్టు, ఆ ఉసిరిక చెట్టు కిందనే వంట చేయాలి. వంట చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మన కుటుంబ వ్యవస్థలు, ఎవరికి వారే యమునా తీరే. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది నశించిపోయింది. మన బంధువులతో పాటు మన స్నేహితులను అందరినీ కలుపుకొని చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ వంటలు చేసుకుంటూ ఉంటే ఆ ఉసిరిక యొక్క నీడ, ఆ కాయల యొక్క సి విటమిన్ ఏదైతే ఉందో అదంతా కూడా మన వంటలలోకి వెళ్ళి చక్కగా వేడి వేడి అరిటాకులలో ఆ భోజనాలు చేస్తూ ఉంటే
సామూహికమైనటువంటి భోజనం చేసినప్పుడు కుటుంబాలలో ఉన్నటువంటి బాధలేమిటి, కష్టాలేమిటి, సుఖాలేమిటి అందరూ చర్చించుకుంటూ భోజనాలు చేస్తారు. తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి ఔషధ చికిత్స అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం తినే భోజనాలు ఎట్లా చేస్తాం? ఒకడు నిలబడి తింటాడు, ఒకడు మంచంలో కూర్చొని తింటాడు. అది డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి వన సమారాధనకు వెళ్ళినప్పుడు ఇంట్లో మనం ఒక ప్లేట్ తింటే వన సమారాధనలో 5 ప్లేట్లు తింటాం. అంత ఆకలిగా ఉంటుంది మనకు. అందుకే ఆ భూతదయతో కూడుకొని వన సమారాధనకు వెళ్ళి సమిష్టి కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండేనో అట్లా అందరం కూర్చొని ఆ వనదేవత యొక్క ఒళ్ళో కూర్చొని చక్కగా ప్రకృతి వాతావరణం గాలిని పీలుస్తూ భోజనం చేస్తే ఆరోగ్యరీత్యా మంచిది. ఇది సామూహికమైనటువంటి సమాజ శ్రేయస్సు కోసం పెట్టినటువంటి ఒక ఆచారం. అయితే చాలా ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. అసలు కార్తీక మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అలాగే దీపారాధన విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.